నిర్మాణానికి నేనే స్వయంగా నేనే పర్యవేక్షించిన, పరిశీలించిన, నేనే డిజైన్ చేసిన, నేనే ప్లానింగ్ చేసిన, నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన, మొత్తం దీని నిర్వహణను కూడా నేనే చూస్తున్నా చెప్పి కేసీఆర్ గారు చెప్పినరు. ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమో లేకపోతే ఓ చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడమో, సమస్యను చిన్నదిగా చేసి అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు. ప్రభుత్వము రెండు అంశాలను కలగాపులగం చేస్తుంది. ఒకటి, ప్రాణహిత చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు, పిలిచిన టెండర్లను రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను 38,500 కోట్ల రూపాయలని 1,51,000 కోట్ల రూపాయలకు పెంచింది. పోనీ 1,51,000 కోట్ల రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరిగిన ఉంటే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి ఉండేది కాదు. కనీసం 1,51,000 కోట్లైనా ప్రజలకు ఉపయోగపడుతుండే, వ్యవసాయానికి నీళ్ళు అందుతుండే, తాగడానికి నీళ్ళు వస్తుండే. ఆ నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్ల ప్లానింగ్ ప్రకారము డిజైన్లు లేకపోవడం, డిజైన్ల ప్రకారం నిర్మాణం లేకపోవడం, నిర్మాణాన్ని పర్యవేక్షణ లేకపోవడము, మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సిన విషయాన్ని పక్కన పెట్టి పరిశీలనకి వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని, నన్ను, కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ గారు అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుండు. ఇంత పెద్ద తప్పిదం జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు. 2014 నుంచి 2018 వరకు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 2018 నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ కుంగిపోయే వరకు కేసీఆర్ఏ సంబంధిత శాఖ మంత్రి. వీళ్ళిద్దరి కాలంలో ఈఎన్సీ మురళీధర్ రావు గారే, అతను 8 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిండు. రిటైర్ అయిపోయిన అధికారిని ఈరోజు అక్కడ పెట్టి ఈఎన్సీగా అన్ని తప్పుడు అంచనాల మీద అత్యధికంగా అంచనాలు పెంచి సంతకాలు పెట్టించి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. 7 బ్లాక్స్ కింద ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిందో 7th బ్లాక్ కొలాప్స్ అయిందని చెప్తారు. ఇది ఒక్క దగ్గర ఉండదు. కుంగిపోవడం అనేది ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత మొత్తంగా కుంగిపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అఫీషియల్గా నివేదిక ఇచ్చిండ్రు. అంటే ఈరోజు అందుతున్న సమాచారం ప్రకారం మేడిగడ్డను మొత్తానికి కూలగొట్టి కొత్తది కట్టాలి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే 5 సంవత్సరాల వారంటీ పీరియడ్లో ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి ఎల్ఎన్టీనే మొత్తం ఏదేదైతే పోయిందో దాన్ని కూలగొట్టి కడతామంటారు. ఇంకొక 6 నెలలు అయితే వారంటీ పీరియడ్ పూర్తవుతుంది. ఈ 6 నెలల్లో 7th బ్లాక్ను ఒకవేళ నిర్మాణం చేసినా మిగతావి ఈ 5 సంవత్సరాలు పూర్తయినాక ఇట్లే కుంగిపోతే దీనికి బాధ్యత ఎవరు? ఈరోజు భూమి యొక్క నైసర్గిక స్వరూపం ఒకే రకంగా ఉంది. స్ట్రాటా కోర్ కటింగ్ అంటే ఒక దగ్గర ఏదైనా మనం మామూలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా పునాది తీసే ముందు ఎక్కువ ఫ్లోర్లు నిర్మించాలంటే మనం డ్రిల్ చేసి కోర్ కట్ చేసి కోర్ను అంటే భూమిలో ఉన్న భూమిని యాస్టీస్గా కోర్ కట్ చేసి దాన్ని ల్యాబ్కు పంపించి ఆ భూమి యొక్క నైజం ఏందో కనుక్కొని దాని తర్వాత మనం నిర్మాణానికి ఎంత లోతుకు వెళ్ళాలి అంటే భూమి గట్టిగా తగిలే వరకు పిల్లర్లు వేయడానికి తవ్వుతూనే పోవాలి. సముద్రంలో కూడా నిర్మాణాలు చేసిన పైల్ విధానంలో పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు వాళ్ళు నిపుణులు వచ్చి దాని డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ స్ట్రాటా ఎక్కడుందో ఇవ్వండి అని అంటే అదేది నివేదికలు ఇవ్వలేదు. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వచ్చి అడిగిన నివేదికలలో వాళ్ళు ప్రస్తావించిన 20 అంశాలలో 9 అంశాలకు సంబంధించిన ఎలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. అంటే 4.5 సంవత్సరాల క్రితమే మీరు నిర్మించిన ప్రాజెక్టు సంబంధించిన వివరాలు ఆధారాలు ప్రభుత్వం తొక్కిపెట్టిందంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు మేము చేసిన పనులలో లోపముంది, నిర్మాణంలో నాసిరకం ఉంది, ఇందులో అవినీతి జరిగిందనే అంశం తెలవడం కాబట్టే ఈరోజు ప్రభుత్వం అన్ని అంశాలను దాచిపెట్టింది. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తలేదు? ఇది జాతీయ విపత్తు.
ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, డిజైన్ల లోపం వల్ల, ప్లానింగ్ లోపం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తక్షణమే దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించి నివేదిక తెప్పించి ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో జరిగిన అవకతవకల మీద అందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది.